ఎందుకాలడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నాడు మహాకవి. భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన ముందు మొఘళ్ళ పాలన సాగింది. అంతకుముందు ఎంతో మంది దండెత్తారు. అంతర్గతంగా ఉన్న ఏ సమస్యను కూడా భారతదేశం బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా, అంటే ప్రపంచంలో భారతదేశానికి మాత్రమే ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఒక్క భారతదేశం మాత్రమే ఈ రోజు వరకు భూమి ఆకాశాలు పుట్టిన నాటి నుంచి వేరే ఏ దేశంపైకి దండెత్తని దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశం మాత్రం. మరి నాటి బ్రిటిష్ వారి పరిపాలన ఎలా ఉండేదో స్వాతంత్రానికి పూర్వం పుట్టిన వాళ్ళే తెలిసి ఉండొచ్చు, కానీ మేము పుట్టినప్పటి నుంచి వాటి కథల పుస్తకాల్లో చదువుతూ వింటూ వస్తున్నాం. కానీ గడిచిన 16 నెలల కాలంలో బహుశా బ్రిటిష్ వారు ఇంతకంటే కొంచెం జాలి దయా కరుణతో పాలించేవారేమో అన్న భావన కలిగించేలాగా మన రాష్ట్రంలో పాలన జరుగుతుంది. కాబట్టి నాడు ఏ విధంగా స్వాతంత్రోద్యమంలో కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఏకమై బ్రిటిష్ వారిపై తిరగబడ్డారో, ఆంధ్రులందరూ ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి బ్రిటిష్ పాలన 2.0 ఏదైతే ఉందో 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చే విధంగా మొట్టమొదటి పోరాడే యూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇదే స్ఫూర్తిగా రానున్న రోజుల్లో భారతదేశాన్ని అభివృద్ధి పరచాలంటే ముందు మన రాష్ట్రం నుంచే ప్రారంభించాలని కోరుకుంటూ, ఇక్కడున్న మిత్రులందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు